వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. రిలయన్స్ మార్ట్ లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్ర భగ్నం. ముగ్గురు ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అనంతపురం 1 టౌన్ పోలీసులు. ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్. ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిక. నాయకులు చెప్పే బుట్టచోర్ మాటలు ప్రజలు నమ్మొద్దు. ఎన్నికైన 100 రోజుల్లోనే 140 కోట్లతో అభివృద్ధి పనులు తీసుకొచ్చా ఎమ్మెల్యే పవర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం పట్టణంలో భారీ దోపిడీకి కుట్ర పన్నిన ముగ్గురు దొంగల ముఠాను రెడ్ హ్యాండెడ్ గా అనంతపురం 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రిలయన్స్ మార్ట్ తో పాటు హౌసింగ్ బోర్డులోని ఓ వర్తకులు ఇంట్లో దొంగతనం చేయాలని ముఠా సభ్యులు కుట్ర పన్ని రెక్కి నిర్వహించారు. దోపిడీ చేసే క్రమంలో అడ్డు వస్తే చంపేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ నుంచి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ డిఎస్పీ జి వీర రాఘవారెడ్డి పర్యవేక్షణలో అనంతపురము 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి రెడ్డప్ప వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా వేశారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద నిందితులను అరెస్టు చేసి వారి నుండి 3 వేట కొడవళ్లు, ఐరన్ రాడ్, ఆటో స్వాధీనం చేసుకున్నారు. రెండ్ క్రైమ్ ని ఆపడం జరిగింది. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించినప్పుడు వీళ్ళని యాక్చువల్లీ ఎక్కడ పట్టుకున్నామంటే ఆటోలో వెళ్తుండగా కొన్ని కత్తులు అండ్ స్పియర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తుండగా ఎస్పీ ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించినప్పుడు ఋషింగులు A1 ఇతను, అదేవిధంగా శ్రీనివాసులు A2, చంటి A3 వీళ్ళు ముగ్గురు కూడా రిలయన్స్ మార్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేనేజర్ బ్యాంక్ డిపాజిట్కి వెళ్తున్న క్రమంలో ఆయన మీద దాడి చేసి, బికాస్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అందాజుగా 20 నుంచి 30 లక్షలు ఉంటాయి, వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రెక్కీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఋషింగులు ఉన్న ప్లేస్ అనంతపురం 1 టౌన్ లిమిట్స్ భాగ్యనగర్, అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కీ చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్ గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు. దీంట్లో ఋషింగులు మీద ఒక మర్డర్ కేసు, 4 డకాయిటీ కేసెస్ ఉంది. ఇతను హీ బిలాంగ్స్ టు బీకే సముద్రం మండలం. శ్రీనివాసులు అనే వ్యక్తి, ఇతను యాక్చువల్లీ రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తున్న వ్యక్తి. చంటి అనే వ్యక్తి మీద దాదాపు 3 థెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం 2 టౌన్ 3 టౌన్లు. ఈ రోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో, 3 హంటింగ్ సికల్స్, ఒక ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. ప్రజలను కూడా ఇలా సస్పీషియస్ గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డయల్ 100 కానీ 94407996 నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బార్డర్ చెక్ పోస్ట్ చెప్తున్నా, దాంట్లో 19 చెక్ పోస్ట్ కళ్యాణ్ దుర్గం, మనకి ఇంటర్స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు నడుస్తున్నాయి. స్టాటిక్ చెక్ పోస్ట్ ఇది కాకుండా తాడిపత్రి వైపు దాదాపు రెస్ట్ ఆఫ్ ద 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది కాక డైనమిక్ చెక్ పోస్ట్ గా మొబైల్ చెక్ పోస్ట్ 5 ఇనిషియేట్ చేయడం జరిగి 3 కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్ వైపు ఆ వెహికల్స్ తిరుగుతూ వస్తున్నాయి.
అదేవిధంగా 2 వెహికల్స్ టువర్డ్స్ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం కొమ్మలూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అని వారు అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ పచ్చని పైరు పంటలతో మన ప్రాంతం విరజిల్లాలని వారు ఆకాంక్షించారు. మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేఎన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రోఫీ మొదటి బహుమతి దాత చౌకీదర్ డాక్టర్ రవీంద్ర నాయక్, ద్వితీయ బహుమతి దాత డాక్టర్ రోహిత్లు పాల్గొన్నారు. మొదట ఎస్పీ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం అనంతరం వారితో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చౌకీదర్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలని, కక్షపూరితంగా ఉండొద్దని సూచించారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. వారు అదేవిధంగా డాక్టర్ టి రోహిన్ ఎండి పిఎం న్యూరాలజీ డాక్టర్ గారు కూడా పిచ్చి వైపు వెళ్తున్నారు. అదేవిధంగా మనం ఎన్సీసీఐ గారైనటువంటి బాలాజీ సార్ గారు కూడా వెళ్తున్నారు. వారికి చర్చా కార్యక్రమం కొనసాగుతుంది.
రెండు టీమ్స్ కూడా మొదటి మ్యాచ్ నైస్ డిఫెన్స్ సార్ గారి ద్వారా వికెట్ షాట్. మొదటి ఓవర్లోనే 2 వికెట్లు, పెద్ద వికెట్లు డబ్బులు రావటం జరిగింది. మహబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు వారు వచ్చి ఒక విన్నపం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రీమియర్ లీగ్కి ఏమన్నా మీరు చూస్తారా అంటే నాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఎందుకంటే నాకు క్రికెట్ రాదు. స్టిల్ నాకేంటంటే క్రికెట్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మొదటి బహుమతి స్పాన్సర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాడు అడిగిన వెంటనే వారికి నేను మాట ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టోర్నీని సక్సెస్ఫుల్గా గత 3 సీజన్లు బాగా సక్సెస్గా నిర్వహించారని నేను తెలుసుకున్నాను. ఈ సీజన్ని కూడా చాలా గొప్పగా నిర్వహించి నెక్స్ట్ సీజన్కి మమ్మల్ని మీరు ఉత్తేజపూర్వకంగా ఇంకా లోపలికి ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరు ఈ టోర్నీని నిర్వహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50 టీంలు పాల్గొంటున్నాయి. 4th సీజన్ ఇది. ఎవ్రీ టీమ్కి మేము జెర్సీ ఇవ్వడం జరుగుతుంది. టీ-షర్ట్, ట్రాక్ పాయింట్ ప్లేస్, టీ-షర్ట్స్. ఫస్ట్ ప్లేస్ స్పాన్సర్ వచ్చేసి మన సార్ డాక్టర్ చౌకీదార్ అలియాస్ డాక్టర్ రవీంద్ర సార్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన శ్రీ సాయి పల్లవి హాస్పిటల్ డాక్టర్ రోహిత్, న్యూరాలజీ డాక్టర్. అండ్ 4th ప్లేస్ వచ్చేసి మన డాక్టర్ మాధవి గారు ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇట్లాంటి వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ టైం స్పాన్సర్ చేశారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి 2 హాస్పిటల్స్ కూడా మేము ఆల్మోస్ట్ 3 హాస్పిటల్స్ కూడా న్యూ మెంబర్స్ యాడ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. టోర్నీ వచ్చేసి 20 days వరకు జరుగుతుంది. 50 టీమ్స్ కాబట్టి 20 days వరకు జరుగుతుంది. ట్రోఫీ కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కోర్టు చౌరస్తా వద్ద సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర బలగాలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తే సీజ్ చేస్తామని, ఎన్నికల నిబంధన మేరకు 50,000కు మించి నగదు తీసుకువెళ్లవద్దని, పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలు తీసుకువెళ్తే తప్పనిసరిగా మీ వద్ద సంబంధిత పత్రాలు ఉండాలన్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చెప్పే బుట్టచోర్ మాటలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గేడం నగేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన 100 రోజుల్లోనే తాలూకాకి 140 కోట్లతో అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తమదని అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని స్థానిక కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారని, ఎన్ని చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీ అభ్యర్థి గేడం నగేష్
వెంకటేష్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందని, కష్టపడే నాయకత్వం, మంచి విలువలున్న బీజేపీ పార్టీలో చేరడం నా అదృష్టమని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో కలిసి తాలూకాను మరింత అభివృద్ధి పరుస్తానని అన్నారు. బీజేపీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎంపిక కాబడి ముదోల్ నియోజకవర్గంలో సోదరులు, స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ గారిని, వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. సోదరులు రామారావు పటేల్ గారు, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ పదాధికారులకి, సోదరులైన ప్రెస్ అందరూ కూడా నమస్కరిస్తూ, ప్రథమంగా భారతీయ జనతా పార్టీ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవేలు కిషన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా 100 రోజుల కింద 2 లక్షల పోలైతే 1,00,000 ఓట్లు నాకు మీ ఆశీర్వాదంతో 24 అవర్స్ పని చేసుకుంటా నాకు ఓటు వేయించారు మీరే అందరూ. అయితే మనకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. కానీ మనకిప్పుడు మూడోసారి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి కావాలా నరేంద్ర మోదీజీ. ఇక్కడ కూడా కమలంపూర్ నుంచి నాగేష్ గారు గెలాలా. అయితేనే అక్కడ మనం ఇప్పుడే మనం ఏదైతే అన్నాం 400 పార్ అవుతాం. దానికోసం నా కోసం మీరు ఎంత కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ కష్టపడి ప్రతి ఒక్క ఇంటికి పోయి నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ కావాలా, ప్రధానమంత్రి కావాలా, నాగేష్ గారు ఇక్కడ గెలాలని చెప్పుకుంటా ఓట్లు ఇప్పించేటే బాధ్యత మీద ఉందని తెలియజేస్తాను. ఇప్పుడే సోదరుడు రమేష్ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, ఆశావాది పార్టీ కాదు. వాస్తవంగా నేను ఇప్పుడు ఏదైతే గెలిచిన తర్వాత చూస్తున్నానో, నేను ఎన్ఆర్జీఎస్ లో దాదాపు 13 కోట్లు ఫండ్ తెచ్చాను సిసి రోడ్లో. ఏ భారతీయ జనతా పార్టీ అభిమాన కార్యకర్త, క్రమశిక్షణ కార్యకర్త వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటను ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విడ్డూరమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా చూడాలన్నారు. గత ప్రభుత్వం నష్టపోయిన రైతులను మోసం చేసిందని, అనర్హులైన రైతులకు మాత్రమే నష్టపరిహారాన్ని చెల్లించిందన్నారు. నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని అన్నారు. నష్టపోయిన నిజమైన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతారని ఎమ్మెల్యే అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 3 మండలాలు, కొంచెం పార్షల్గా మిగతా మండలాల్లో అకాల వర్షాల వల్ల, వడగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది. మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, పొప్పడి తోట కానీ, అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు కానీ, మెంతం కూర, పుదీనా, ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ, అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడ్ లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాడిని.
క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుంది అనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ళ వాన జరిగింది. 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట, అలాగే నిమ్మ తోట, పొప్పడి తోట కంప్లీట్గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే బరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం. రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. ఆ చెట్ల కింద ఉన్న కరెంటు వైర్లు తెగిపోయినాయి. సుమారు 150 వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నాయి. అలా ఆ రోజు నేను వెళ్తున్న సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ పోతున్నారు. ఎక్కడ అది? రోడ్ సైడ్. ఇకపోతే ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో సిర్గాపూర్ మండల్ అంతర్గావ్ గ్రామ గజేంద్ర ఆశ్రమంలో హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ పాల్గొని కరణ్ గజేందర్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. సురేష్ షెట్కార్ తో పాటు కౌన్సిలర్ వివేకానంద, రవీందర్ రెడ్డి, సాయి చరణ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రిలయన్స్ మార్ట్ లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్ర భగ్నం. 3 ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అనంతపురం 1 టౌన్ పోలీసులు. ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్. ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిక. నాయకులు చెప్పే బుట్టచోర్ మాటలు ప్రజలు నమ్మొద్దు. ఎన్నికైన 100 రోజుల్లోనే 140 కోట్లతో అభివృద్ధి పనులు తీసుకొచ్చా ఎమ్మెల్యే పవర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.